హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజరాజేశ్వరి గారు రచించిన మా రాధత్త అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా రాధత్త గురించి చెప్పాలంటే విషయం చాలానే ఉంది. ఆవిడ ఒక చోట స్థిరంగా ఎక్కడా ఉండదు. ఎక్కడో ఒక చోటికి ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మనిషి చాలా చాలా మంచిది. కాకపోతే నోరు విప్పిందంటే ఆమె వాగ్ధాటికి ఎవరైనా తోక ముడుచుకోవాల్సిందే. అలా అని ఎవరితోనూ దెబ్బలాడుతుందో అని కాదు దాని అర్థం. తనకు నచ్చిన విషయం ఏదైనా ఉంటే తనా పరా భేదం ఉండదు. కుండ బద్దలు కొట్టినట్టుగా అంటే అది పాత నానుడి. అద్దం విరగొట్టినట్టుగా అంటే దీని అర్థం అది కిందపడి పగిలితే దాని ముక్కలు ఎంత పదునుగా ఉంటాయో, ఎదుటివారు ఆ ముక్కలు గుచ్చుకోకుండా గాయపడకుండా ఎలా జాగ్రత్త పడతారో అలా మా రాధత్త తనకి కోపం వచ్చినా, పద్ధతులకు వ్యతిరేకంగా జరిగినా వాళ్ల మొహం మీద కడిగి పారేస్తుంది. అయినా మా అత్తంటే మా అందరికీ చాలా ఇష్టం. దానికి కారణం ఆవిడ మంచితనం, కలివిడితనం, ఎదుటివారికి సహాయపడే గుణం. అంతేకాకుండా పెట్టుకి పెద్దమ్మ, పిలుపుకి పిన్నమ్మ అన్నట్లు ప్రేమ వాత్సల్యం పంచడానికి మా మేనత్తను చెప్పుకోవచ్చు. ఆవిడకి చాలా డబ్బుండి ధనవంతురాలను చేసింది. కొడుకు కూతురు కూడా ఫారిన్ లో సెటిల్ అయిపోయారు. ఎవరికెవరూ పెట్టనక్కర్లేదు. అందుకని ఈవిడ సొంత ఇంటిని, ఆస్తిని ఉంచుకొని కూడా బంధుప్రీతితో అందరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు అన్నీ గుర్తుంచుకొని పిలిచినా పిలవకపోయినా పట్టించుకోక అక్కడికి వాలిపోతుంది. మా కాలనీలో అంతా కలిసికట్టుగా ఉంటాం. అందరితో ఫ్రెండ్లీగా ఉండటం నా అలవాటు కాబట్టి. అదీకాక నా సమవయస్కులు చాలా మంది ఉండటం వలన స్నేహం బాగానే కలిసి పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు, కలిసి షాపింగ్లు అన్నీ ఉన్నాయి మా మధ్య. రెండిళ్లవతల నా ఫ్రెండ్ దివ్య వాళ్ళ కుటుంబం ఉంటోంది. వాళ్ళొచ్చి 6 నెలలే అయినా ఇద్దరికి దోస్తి బాగానే కుదిరింది. ఆమెకు ఒక్కడే కొడుకు రాహుల్, బొద్దుగా ఉంటాడు. దివ్య వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అమ్మాయి సునీత పుట్టినరోజు ఇంకా వారం రోజులు టైం ఉంది. ఆ రోజు మా అత్త నుండి ఫోన్ వచ్చింది, నేను బయలుదేరి వచ్చేస్తున్నానని. అత్త వస్తే మాకు ఫుల్ హ్యాపీ. నన్ను వంటిల్లో జోలికి వెళ్ళనివ్వదు, కమ్మగా వండి పడుతుంది. మా ఆయనకు కూడా సంతోషమే. భోజన ప్రియుడు కాబట్టి ఆవిడ రాక కోసం ఎదురు చూస్తారు. కావలసినవన్నీ సిగ్గుపడకుండా వండించుకొని తింటారు. అదీకాక డబ్బు ధారాళంగా ఖర్చు పెడుతూ పళ్ళు, స్వీట్లు, తనకు చీర కొంటారు. కాకపోతే ఆవిడని నొప్పించకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అత్త రానే వచ్చింది. దివ్య వచ్చాక అత్త రాలేదు. ఇదే ఫస్ట్ టైం తనని చూడటం. దివ్యకి ఫోన్ చేశాను. మా రాధత్త వచ్చింది. నీకు ఖాళీ ఉంటే రా దివ్య, పరిచయం చేస్తాను అన్నాను. ఒక్క అరగంట శిరీష, బాబుకి స్నానం చేయించొస్తాను అంది. నేను కూడా పని ముగించుకొని అత్తతో కబుర్లు చెబుతూ కూర్చున్నాను. ఆవిడ నా కోసం కొని తెచ్చిన చీర, మా అమ్మాయికి కొన్న ఖరీదైన ఫ్రాక్ ఇంకోసారి చూసి మురిసిపోతున్నాను. కొడుకుని ఎత్తుకుని దివ్య వచ్చింది. అప్పుడే స్నానం చేయించడం వలన బాబు పౌడర్ గుమగుమలతో మెరిసిపోతున్నాడు. మా అత్తవాడిని చూసి ముచ్చట పడిపోయి తెగ ముద్దులాడుతూ తన ఒడిలో కూర్చోబెట్టుకుని, వీడి పేరేమిటమ్మా అంది. నాతో మాట్లాడుతున్న దివ్య తల తిప్పి కొడుకు వైపు మురిపెంగా చూస్తూ రాహుల్ అండి అంది. అదేం పేరమ్మా? ఎంచక్కా మంచి దేవుళ్ల పేరు పెద్దల పేరులో పెట్టక మనుషులను పట్టి పీడించే రాహు పేరు పెట్టావు అంది కళ్ళు చిట్లిస్తూ. దివ్యకి గుటక పడలేదు. రాహు కాదండి, రాహుల్ అంది సరిదిద్దుతూ. దివ్యను ఏమీ అనుకోవద్దని నేను కళ్లతోనే సారీ చెప్పాను. ఇద్దరం కబుర్లలో పడ్డాం. అత్త నాకు కొన్న చీరను చూపిస్తున్నాను. మా మాటలు వింటూ అత్త బాబును ఆడిస్తోంది. వాడు కొత్త పాత లేక ఆవిడతో ఆడుతూ కిలకిలా నవ్వుతూ చక్కగా ఆవిడ చీర తడిపెట్టాడు. మంచి ఖరీదైన జరీ చీర కాస్త పాడైంది. అత్తకి ముక్కు మీదకి కోపం వచ్చేసింది. అదేమిటమ్మా, పిల్లాన్ని బయటకు తెచ్చినప్పుడు పాత రోజులైతే పాత బట్టలో బొంతలో తెచ్చేవారు, ఎదుటివారి బట్టలు పాడవకూడదని. కానీ ఈ రోజుల్లో పిల్లలకి నాపీలు వస్తున్నాయి కదా, అవి ఏర్పాటు చేసి తెస్తే నాలాంటి వాళ్ళకి మళ్లీ చీర మార్చే ఇబ్బంది ఉండదు కదా అని నవ్వుతూనే చురకంటించింది పిల్లాన్ని దివ్య చేతికిస్తూ. దివ్య మొహం చిన్నబోయింది. సారీ ఆంటీ, శిరీష ఫోన్ చేస్తే హడావిడిలో వచ్చేశాను అని బాబుని తీసుకుంటూ చెప్పడం మర్చాను శిరీష. రేపు మా బాబు ఫస్ట్ బర్త్డే, తప్పకుండా రావాలి. మీరు కూడా రావాలాంటీ అంది వెళ్లడానికి ఉపక్రమిస్తూ. అత్త నేను పార్టీకి చెప్పిన టైం కన్నా ఒక అరగంట ముందుగానే బయలుదేరాం. దివ్యకి ఏదైనా సహాయం చేయవచ్చునని. మా సునీత, రాహుల్
ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు కాబట్టి బాగానే ఆడుకుంటారు ఒక చోట కలిస్తే. మేము వెళ్లేసరికి దివ్య చాలా హడావిడిగా ఉంది. ఇల్లంతా రంగురంగుల బెలూన్స్, కాగితాలతో అలంకరించింది. వాళ్ళ ఆయన సెలవు పెట్టారట. మా అత్త ఆ ఇంటిని, అలంకరణను చూస్తూ కూర్చుంది. నేను అతిథులకు ఇవ్వడానికి పేపర్ ప్లేట్లు, గ్లాసులు అన్నీ అమర్చి పెట్టాను. దివ్య వాళ్ళ ఆయన మనోహర్ కూల్ డ్రింక్స్, పెద్ద సైజ్ కేకు పట్టుకొచ్చారు. అతిథులు ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు. సంవత్సరం నిండుతున్న పిల్లాడి చేతికి కత్తినిచ్చి కేక్ కట్ చేయమంటే ఏం చేస్తాడు? దాన్ని శుభ్రంగా నోట్లో పెట్టుకున్నాడు. మళ్లీ అది కడిగి తెచ్చి కేక్ మీద ఒక కొవ్వొత్తి వెలిగించి అది మళ్లీ వాళ్లే ఊదేసి, కొడుకు ఒక చోట నిలవక ముప్పు తిప్పలు పడుతుంటే వాణ్ణి బలవంతాన చెయ్యి పట్టుకుని కేకు కోసే వేడుకను పూర్తి చేశారు. అందరూ వాడికి ఏమవుతుందోనని ఆలోచించక ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే టు యూ అంటూ కోరస్గా పాట అందుకునేసరికి వాడు బెదిరిపోయి ఏడుపు అందుకున్నాడు. వాడికి విషెస్ చెప్పి అందరూ బహుమతులు అందిస్తుంటే తాత్కాలికంగా ఏడుపాపి వాటిని తీసుకోవడంలో పడ్డాడు. మా రాధత్త ఎందుకో ఒకటే నవ్వుకుంటోంది. సంగతేమిటో దివ్య, మనోహర్ ఒక్కొక్కరికి స్పెషల్స్ ప్లేట్లో పెట్టి అందించసాగారు. పెద్ద సైజు కర్రీ పఫ్, శాండ్విచ్, పేస్ట్రీ, చిప్స్, కేకు ప్లేటు నిండా పెట్టి సర్వ్ చేస్తున్నారు. మా రాధత్త ప్లేట్ అందుకొని మొహం చిట్లించి పక్కన పెట్టేసింది. దివ్య దగ్గరకొచ్చి, తినండి ఆంటీ, అన్నీ ఆర్డర్ ఇచ్చి తెప్పించినవే అంది. ఏమనుకోకమ్మా, ఇలాంటివి నేను తినలేను అని 2 చిప్స్ మాత్రం నోట్లో వేసుకుంది. ఆ పదార్థాలన్నీ ప్రతివారు రోజులో ఏదో ఒక చోట తింటూనే ఉంటారు. కొంతమంది మొక్కుబడిగా తింటే, కొంతమంది తప్పదన్నట్లు అయిష్టంగా రుచి చూసి చాలా మటుకు వేస్ట్ చేస్తూనే వేస్ట్ బాస్కెట్లో ఆ ప్లేట్లను పడేస్తారు. ఈ విషయం నా దృష్టిని కూడా దాటిపోలేదు. ఎంత వేస్ట్ అవుతుందో అనుకున్నాను. వచ్చేసే ముందు మా అత్త బాబుని దీవించడానికి అక్షింతలు అడిగింది. దివ్య ముందు తెల్లబోయి తడబడిపోయింది. లేవాంటీ అంది సంకోచంగా. మా అత్త వాడి తల మీద చేయి పెట్టి నిండుగా దీవిస్తూ తన కొన్న బట్టలు వాడి చేతిలో పెట్టి, రాత్రి పడుకునే ముందు వాడికి కొంచెం ఉప్పు దిష్టి తీయమ్మా, లేకపోతే రాత్రంతా నీ పని పడతాడు అంది. దివ్య ఆవిడను కొంచెం వింతగా చూసి సరేనన్నట్లు తలూపింది. ఇక ఇంటికొచ్చాక విమర్శలు వెల్లువ మొదలైంది. ఆవిడ ధోరణికి నాకు మా ఆయనకి కూడా ఊపిరాడలేదు. ఎందుకంటే ఇంకో 5 రోజుల్లో మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే ఉంది. మరి దాని పుట్టినరోజు గ్రాండ్గా చేయాలని మా ప్లాన్లు వేరే ఉన్నాయి. మరి ఆఫీస్ స్టాఫ్ని, కాలనీ వాళ్ళని పిలిచి గ్రాండ్గా పార్టీ ఇవ్వాలనుకున్నాము. అత్త ఆలోచన ఏమిటో తెలుసుకుందామని ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాము. అత్త మొహంలో సంతోషం తొంగి చూసింది. మీరు పట్టించుకోకుండా పెత్తనం నాకిస్తే మీ కూతురు పుట్టినరోజు వేడుక మళ్లీ సంవత్సరం వరకు అందరూ గుర్తుంచుకునేలా చేస్తాను అంది. మాకంతకన్నా కావాల్సిందేముంది? ఇంకో ఆలోచన లేకుండా మా ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ పిన్ని, నీకన్నీ తెలుసు, ఏది మంచిదనిపిస్తే అలా చెయ్యి అన్నాడు. సరే అయితే ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నేను ఆలోచిస్తాను గాని ఎంతమందిని పిలుస్తారో చెబితే చాలు. అయితే ఒక షరతు, నా మీద నమ్మకం ఉంచి నేను ఐటమ్స్ ఏం చేసినా అడ్డు చెప్పకూడదు అంది. ఆ మర్నాడు దివ్య వచ్చింది. ఆంటీ వాడు ఏడుస్తాడని అంత కరెక్ట్గా ఎలా చెప్పారో గాని మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. ఒకటే నస పెట్టాడు. అసలు నిద్ర లేదనుకో అంది నాతో. అయితే మరి ఎలా ఊరుకున్నాడు అన్నాను. ఆ చిట్కా నా కూతురికి ఏమైనా పనికొస్తుందేమోనని. సడన్ గా గుర్తొచ్చింది ఆంటీ ఉప్పు దిష్టి తీయమన్నారని. రాత్రి 1 గంటకు లేచి దిష్టి తీస్తే అప్పుడు మంత్రం వేసినట్లుగా పడుకున్నాడు. నిజంగా కొన్ని విషయాలు కొట్టిపారేస్తాం గాని ఆచరించి చూస్తే దాని ఫలితం మనకు కరెక్ట్గా తెలుస్తుంది. అది సరేగాని ఆంటీ కనబడటం లేదు, లేరా అంది దివ్య. మా అమ్మాయి పుట్టినరోజు కదా, ఆ రోజున గెస్టులందరినీ సర్ప్రైజ్ చేస్తానని ఆ ఏర్పాట్లలో ఉండి బజారుకెళ్ళింది అన్నాను. ఏమిటో శిరీష, నిన్న ఫుడ్ ఐటమ్స్ చాలా ఖర్చు పెట్టి కొన్నాం. చాలా మంది సగం సగం తిని వేస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం అవన్నీ బయట పారేస్తుంటే ప్రాణం విసూరుమంది. ఆర్డర్ ఇచ్చాక మిగిలినవి వెనక్కు తీసుకోరు కదా, అవి కూడా మిగిలిపోతే మా పని మనిషికిచ్చి ఎవరికైనా పంచమన్నాను అంది ఉసూరుమంటూ. ఏర్పాట్లన్నీ అత్త చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నన్ను కాని మా ఆయన గాని వేలు పెట్టనివ్వడం లేదు. పాపకి పట్టులంగా జాకెట్టు కుట్టించింది. అడ్రస్ ఎలా పట్టిందో గాని 2 వంటవాళ్లు వచ్చారు. పెరట్లో స్టవ్ పెట్టించి బూందీ లడ్డు చేయించింది. 10 లీటర్ల పాలతో కోవా కూడా తయారైంది. డబ్బా నిండా మిక్స్చర్ రెడీ అయింది. ఇదేమిటి ఇలాంటి వంటలు? స్టాఫ్ని పిలుస్తున్నాం,
వారు తింటారో లేక దివ్య ఇంట్లోలా వేస్ట్ చేస్తారో అన్న భయం పట్టుకుంది. పుట్టినరోజు అరటిపళ్ళు, తమలపాకులు అన్నీ తెప్పించింది. వంటతను మళ్లీ వచ్చాడు. తనే గైడెన్స్ ఇస్తూ జీడిపప్పు వేసి పాయసం, పులిహోర చేయించింది. సునీతను కూర్చోపెట్టి కుర్చీలో మంచి దుప్పటపరిచి హాలంతా పువ్వులతో, రంగురంగు కాగితాలతో అలంకరించమని మా ఆయనకి ఆర్డర్ వేసింది. 5 గంటలకి అన్ని ఏర్పాట్లై అతిథులను రిసీవ్ చేసుకుందుకు సిద్ధంగా ఉన్నాం. బాబు చక్రి, నీకేమైనా సెంటిమెంట్ అనిపిస్తే కేకు చిన్న సైజు కొని తెచ్చుకో. పెద్దది కొన్నావంటే తినేవాళ్ళు లేక మిగిలిపోతుంది అని చెప్పింది. పోన్లేండి, అత్త చెప్పినట్లు శాస్త్రానికి తెండి అన్నాను. అరగంటకు ఒక్కొక్కరు రాసాగారు. సునీతకి పట్టుబట్టలు వేసి, బొట్టు కాటిక, వంటికి నగలతో, గిరిజాల జుట్టుకి పక్కగా చిన్న పువ్వుల దండ పెట్టి బుట్టబొమ్మలా తయారు చేసింది అత్త. బుగ్గన కాటుకతో చిన్న చుక్క పెట్టింది. మంగళహారతి ఇవ్వాలని చెప్పి ఒక పళ్లెంలో దీపం కుంది హారతి కర్పూరం అమర్చి అందరూ వచ్చాక దివ్యను నన్ను ఇంకొకరిని పళ్లెం పట్టుకుని హారతి ఇమ్మంది. ఈ వేడుక వారికి తమాషాగా అనిపించి వింతగా పరికిస్తున్నారు. హారతి ఇచ్చాక అందరి చేత అక్షింతలు వేయించింది. పుట్టినరోజంటే మనం విదేశీ సంస్కృతిని అరువు తెచ్చుకొని అర్థం కాని భాషలో, మనది కాని భాషలో శుభాకాంక్షలు చెప్పడం కాదు. దీపం ఆర్పే కన్నా దీపం వెలిగించి శుభాకాంక్షలు చెప్పడం శుభాన్ని సూచిస్తుంది. అక్షింతలు వేసి మనం పలికే ఆశీస్సులు పిల్లలకు శ్రీరామ రక్ష అవుతుంది. కాబట్టి ఇక నుండి మీలో కొందరైనా మన భారతీయ సంస్కృతిని ఆచరిస్తారని భావిస్తాను. ఇకపోతే మనం పండుగలకి పిజ్జాలు, బర్గర్లు, కేకులు తినాలని ఎవరం కోరుకోము. సాంప్రదాయబద్ధంగా పిండి వంటలు చేసుకుని ఆరగిస్తాము. మన కంటి వెలుగైన పిల్లల జన్మదినానికి మాత్రం ఎందుకు విదేశీ వంటలు? అందుకే పద్ధతి మార్చి నాకు చేతనైన రీతిలో మీకు రుచి చూపించే వంటలు సంతృప్తిగా తిని మా సునీతను ఇంకోసారి దీవించి వెళ్ళండి అంది అత్త. ఆవిడ వాక్చాతుర్యానికి అందరి మొహాల్లో మెచ్చుకోలు, ఆమోదముద్ర కనిపిస్తోంది. అత్త ఎలా సర్వ్ చేయాలో చెప్పడం వలన లడ్డు, తమలపాకులు, అరటిపళ్ళు కవర్లో ప్యాక్ చేశాను. పులిహోర, కోవా, మిక్స్చర్, పాయసం అందరికీ సర్వ్ చేశాము. అందరూ మళ్లీ మళ్లీ అడిగి పెట్టించుకుంటూ ఉంటే ఆయనకి నాకు చాలా సంతోషం అనిపించింది. వచ్చిన ప్రతివారు అత్త ఆతిథ్యాన్ని మెచ్చుకుంటూనే ఉన్నారు. కంపెనీ ఎండి నార్త్ ఇండియన్. పులిహోర రుచి బాగా మరిగి అలా తింటూనే ఉన్నాడు. అత్తకి షేక్ హ్యాండ్ ఇచ్చి మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మీరు దగ్గరుండి జరిపించాలని మాట తీసుకున్నాడు. వెళ్లేవారందరికీ అత్త ప్యాక్ చేసిన కవర్లు ఇప్పించింది. వాళ్ళందరూ రాత్రి ఇక భోజనాలు అవసరం లేదని, చాలా తృప్తిగా తిన్నామని, పార్టీ చాలా బాగా అరేంజ్ చేశారని మెచ్చుకుంటూ వెళ్లారు. పుట్టినరోజంటే హడావిడిగా కేకులు, డ్రింకులు కాక ఇలా సాంప్రదాయ రీతిలో జరుపుకుంటే ఇదే మన వేడుక అంది అత్త. కేకు అనగానే మేము కొన్న కేకు గుర్తొచ్చింది. కొని తెచ్చింది అలాగే ఉండిపోయింది. ఎవరికీ దాని సంగతి గుర్తుకు రాలేదు. సిరి, మనం కొన్న కేకు అలాగే ఉండిపోయింది. పోనీ ఇప్పుడది కట్ చేద్దామా, వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నారు మా ఆయన. వద్దులేండి, అత్త చెప్పినట్లు ఇక ముందు నుంచి ప్రతి పుట్టినరోజు దీపం మార్పకుండా వెలిగించాలని అనుకుంటున్నాను. చిన్నదే కదా తెచ్చారు. మన పని మనిషి సుబ్బమ్మ కొడుక్కి కేక్ అంటే చాలా ఇష్టం, వాడికి ఇచ్చేద్దాం అన్నాను. ఫంక్షన్ అయిపోయింది కదా, ఇక వెళ్ళిపోతాను అంది అత్త. సంక్రాంతి వస్తోంది కదా, అప్పటిదాకా ఉండి వెళ్ళమని రిక్వెస్ట్ చేశాను. కానీ తోసిపుచ్చింది. వచ్చే నెల కూతురు దగ్గరకు ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటోందిట. అవును మరి, పాస్పోర్ట్, వీసా అన్నీ రెడీగా ఉంటే ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు పక్క ఊరికి వెళ్ళినట్లు ఎగిరి రావచ్చు. తొందరగా వచ్చాయత్తా. మా కాలనీ వాళ్లే కాదు, ఈయన స్టాఫ్ కూడా మీ ఫ్యాన్స్ అయిపోయారు. ఈసారి ఏకంగా భోజనమే పెట్టియాలట అన్నాను. మళ్ళీ ఎప్పుడైనా వస్తానే అమ్మాయి, మన స్వదేశీ వంటలు విదేశీయులకు కూడా రుచి చూపించవద్దా? నా మనవడి పుట్టినరోజు వచ్చే నెల అంది నవ్వుతూ. ఇంకేం పిన్ని, నీ పులిహోర పాయసం రుచి చూస్తే ఎలిజబెత్ రాణి ఎప్పటికీ నిన్ను ప్యాలెస్లోనే ఉంచేసుకుంటుంది. ఆ మాటలకు మా అత్త మొహం వెలిగిపోయింది. ఏదో మీ అభిమానం అంది ముసిముసిగా నవ్వుతూ. అత్త వెళ్లిపోయాక మాకు సందడి తగ్గిపోయింది. ఆ సంగతి తెలియని ఆవిడ ఫ్యాన్స్ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఆవిడ వెళ్లిపోయిందంటే నిరాశగా వెళ్లిపోతున్న వారిని చూస్తే నాకు ఖుషి అయింది. కొసమెరుపు ఏమిటంటే, మా కాలనీలో ఎవరింటికి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినా ఎప్పుడు కొవ్వొత్తులు ఎవరింట్లోనే వెలగడం లేదు. అందరూ చక్కగా హారతిచ్చి అక్షింతలు వేసి మరీ దీవిస్తున్నారు. ఇదే మన హిందూ సంప్రదాయ వేడుక అంటూ. హ్యాట్స్ ఆఫ్ అత్త. ఇప్పుడు అక్కడ నీకు ఇంగ్లాండ్ రాణిని కలిసే అవకాశం ఉంటే ఆవిడ్ని కూడా దారిలో పెట్టేస్తావు కదా. నా ఊహకి నేనే నవ్వుకొని,
పుట్టినరోజు పాపాయికి అక్షింతలు వేసి ఇంటికి చేరాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.